అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ కోసం హైడ్రామా. జైలు నుంచి రిలీజ్ అవ్వడం గురించి నెట్టింట్లో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. శుక్రవారం అంతా కూడా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియా మాట్లాడుకుంది. సెలబ్రిటీలంతా కూడా బన్నీకి బాసటగా నిలిచారు. కానీ మెగా హీరోలు మాత్రం సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వలేదు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రం చిరంజీవి, నాగబాబు వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడని అన్నారు. కానీ అది జరగలేదు. సోషల్ మీడియా వేదికగాను ఖండించలేదు. రామ్ చరణ్ సైతం బన్నీ గురించి ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అంత బన్నీ అరెస్ట్ బెయిల్ సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. రాత్రంతా బన్నీ జైల్లో ఉన్నాడనే దాని మీదే చర్చలు జరుగుతున్నాయి. బన్నీ ఇంటికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ అంతా బన్నీ ఇంటి వద్ద కనిపిస్తుంది. కానీ మెగా హీరోలు మాత్రం ఇంకా అక్కడకు రాలేదు. సురేఖ కొనిగల మాత్రం తన మేనల్లుడి కోసం వచ్చారు. మేనల్లుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా చిరంజీవి, రామ్ చరణ్ ఎక్కడా అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ ఓ ట్వీట్ వేశాడు. ఎవరైనా కూడా బన్నీ గురించి ట్వీట్ వేసి ఉంటాడని అనుకుంటారు. కానీ రానాకి బర్త్డే విషెస్ చెప్పేందుకు ఆ ట్వీట్ వేశాడు. రానా పుట్టినరోజు అని రామ్ చరణ్ వేసే వరకు చాలామందికి తెలియదు. రామ్ చరణ్ ఆ ట్వీట్ వేసే టైంకి బన్నీ వద్ద రానా ఉన్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం నెట్టింట్లో అలా రానాకి ట్వీట్ వేసి విషెస్ చెప్పాడు. మరి బన్నీకి పర్సనల్గా ఫోన్ చేసి రామ్ చరణ్ మాట్లాడా? సాయంత్రం వరకు అయిన మెగా ఫ్యామిలీ అంతా బన్నీ వద్దకు వస్తుందా లేదా అన్నది చూడాలి.